గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. రామ్ చరణ్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం కూడా జే మీడియా ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ స్టేజ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఎలా ఉండబోతుంది, ఎంతమంది ఆశీనులు అవుతున్నారు, ఎంత మొత్తంలోని ఈ స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు? ఇది మనకు ఆల్మోస్ట్ అండి 112 ఫీట్ 140 by 40 ఫీట్ స్టేజ్ అండి. 50 ఫీట్ హైట్ అండి. ఫస్ట్ టైం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ ఈవెంట్స్లో నార్మల్ 35 ఫీట్ హైట్ వేస్తాము. ఇది 50 ఫీట్ అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే కళ్యాణ్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, శంకర్ గారు కానివ్వండి, దిల్ రాజు గారు కానివ్వండి, లాట్ ఆఫ్ ఫిలిం ఫ్రెటర్నిటీస్ అందరు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి కళ్యాణ్ గారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా 0.1% కూడా ఎక్కడ తగ్గకుండా ప్రతిదీ డీటెయిలింగ్ తీసుకొని చేస్తున్న నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ అండి. అంటే ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా సినిమాకి సంబంధించి లైటింగ్ వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు సౌండ్ సిస్టమ్ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది అన్నీ మనకు ప్రాపర్గా టెక్నికల్ అండ్ సేఫ్టీ అనే అంశంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం అన్ని ఆస్పెక్ట్స్ తీసుకొని చేస్తున్నామండి ఈవెంట్. అంటే ఎప్పుడు లేదా ఇంత పెద్ద స్టేజ్ని ఎప్పుడు స్టేజ్ ఉంది కానీ టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా అంటే మనం ఇప్పుడు కొన్ని రివీల్ చేయలేము. పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ప్లస్ తమన్ గారిది కొన్ని పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఉండబోతున్నాయి. వినూత్నంగా ఉండబోతుంది ఈవెంట్. అంటే ఎంత సమయం ఉంటుంది డ్యూరేషన్ మొత్తం? 2.5 hours to 3 hours ఈవెంట్ ఉండబోతుందండి. 2.5 hours to 3 hours. అంటే ఓవరాల్గా మొత్తము ఈ అతిపెద్ద ప్లేస్గా కనబడుతుంది. మొత్తం ఈ సౌండ్ సిస్టమ్ లైటింగ్ కూడా కవరేజ్ అవుతుందా? అన్నిటికీ మనం సౌండ్ డిలేలు లాస్ట్ ఆడియన్కి కూడా వినపడేటట్టుగా ఒక 4-5 టవర్ మనకు సిస్టమ్స్, మనం సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసాము, లైటింగ్ ఏర్పాటు చేసాము. ఎక్కడికక్కడ మీరు చూస్తే లెఫ్ట్ రైట్ డిలే స్క్రీన్స్ కనబడుతున్నాయి మనకు అక్కడ అన్నీ అండి. ఏ ఆస్పెక్ట్లో కూడా మా సెక్యూరిటీ కూడా ఇంత పెద్ద బ్యారికేషన్, ఇంత థిక్నెస్, ఇంత లెవెల్ ఆఫ్ ఫుల్లో ఇంతవరకు ఏ హీరోకి జరగలేదండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మళ్ళీ చరణ్ గారు, కాబట్టి ఇద్దరు ఆ కాంబినేషన్ చాలా టాప్గా ఉండాలని అన్ని రకాలుగా డిజైన్ చేసి ప్లాన్ చేస్తారు. చిరంజీవి గారు కూడా వస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, మీకు సమాచారం ఉందా? నాకైతే సమాచారం లేదండి. అది సార్ వస్తారు అనుకుంటున్నాం. మేము కూడా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము కూడా బాస్ అభిమానులమే కాబట్టి సార్ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. అంటే అది కూడా రాజమండ్రి ప్లేస్ ఏదైతే ఉందో చాలా వరకు ఇక్కడ ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా జరగలేదు అంటే కూడా అది కూడా ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా జరుగుతుంది. ఏమంటారు మీరు? అంటే కళ్యాణ్ గారు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది జరగబోయే మొదటి ఈవెంట్ కాబట్టి ఇట్లా ఫర్దర్గా కూడా చాలా ఈవెంట్లు ఇక్కడ జరగాలి, మేము కూడా రావాలి, పనిచేయాలని మేము కోరుకుంటాం. అంటే ఒకటి సార్, ఇప్పుడు మాకు ఒక విషయం చెప్పండి. స్టేజ్ చూసినట్టయితే మొత్తం 50 ఫీట్లో ఉంది. చాలా అతిపెద్ద ఫస్ట్ టైంగా ఇది నిర్వహిస్తున్నారు. ఇది మీద ఎటువంటి స్క్రీన్స్, ఆ స్క్రీన్ మీద ఎటువంటి వస్తాయి ప్రధానంగా? మూవీ కంటెంట్ రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్ యాప్ట్ అయ్యేటి దాన్ని రిలేటెడ్లో గ్రాఫిక్స్ కానివ్వండి, అదే రిలేటెడ్ కంటెంట్ కూడా ఎవ్రీ ఆస్పెక్ట్లో, నాట్ ఓన్లీ టెక్నికలే కానివ్వండి, గ్రాఫికలే కానివ్వండి, సౌండే కానివ్వండి, లైటే కానివ్వండి, సేఫ్టీ ఆస్పెక్ట్స్, బారికేషన్ కానీ ప్రతి కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక అత్యద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ ఎట్లాగా అదే డిస్ప్లే అవుతాయా? అన్నీ వస్తాయి. కళ్యాణ్ గారి ఫొటోస్ వస్తాయి, కళ్యాణ్ గారి కంటెంట్ ఉంటుంది. ఓకే, చాలా ఉండబోతుంది. ఇంట్రడక్షన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా ఒకటి? అన్నీ ఉంటాయండి. ఏవి ఒకటి ఉంటుందా? అన్నీ ఉంటాయండి. ఓకే ఓకే. ఇది పరిస్థితి. చూసినట్టయితే జే మీడియా ఆధ్వర్యంలో కూడా అతిపెద్ద స్టేజ్ నుండి దాదాపు 50 ఫీట్లో ఉన్న స్టేజ్ అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద హైట్లోని స్టేజ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు అనేది మాత్రం జే మీడియాకి సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి తొలిసారిగా అది కూడా రాజమండ్రి ప్రాంతంలోని ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని పవన్తో పాటు మరో పక్కన రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో లైటింగ్ వ్యవస్థ, సౌండ్ సిస్టమ్ మీద కూడా ఈ ఆర్గనైజింగ్ ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఫోకస్ పెట్టింది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. పవన్ ఎంట్రీ విషయంలో కూడా ఒక స్పెషల్ సాంగ్ను కూడా ఇక్కడ ప్లే చేయబోతున్నారు. పవన్ ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు, అంటే పవన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఒక సినిమా ఈవెంట్లోని పాల్గొబోతున్న నేపథ్యంలోని పవన్కి సంబంధించి కూడా ఏవీని కూడా వీళ్ళు ప్రజెంటేషన్ చేయబోతున్నారు. పవన్ సినీ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు కూడా ఏవీని కూడా వేయబోతున్నట్లుగా ఇప్పుడు మన ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం జే మీడియాకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి శివారు ప్రాంతంలో జరుగుతున్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరికొత్త రికార్డును సృష్టించబోతుంది. దాదాపు 1,00,000 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అందులో పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మెగాభిమానులు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 రాజమండ్రి నుంచి.